మీరందరూ కూడా దయచేసి రాజును అక్కడ నుంచోబెట్టండి, మా ఇద్దరిని మాట్లాడుకోనివ్వండి ఒక నిమిషం. మరి 10 సంవత్సరాలు ఉన్న మనిషి ఒకసారిగా నన్ను మాట్లాడనివ్వకుండా చూడనివ్వకుండా చేస్తున్నారు. అందరూ అంటే సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ నాకొచ్చు, ఎవరైనా వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి మేము పెళ్లి సెల్ఫీస్ ఉన్నాయి, సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళి కట్టినప్పుడు ఫోటో ఉంది, సబ్మిట్ చేయడం జరిగింది. అది సబ్మిట్ చేయడం జరిగింది. నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని ఉన్నాయి, చేసేసామండి. అన్ని చేసాము, కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న ఉన్నాడు, నాతో అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. ఎందుకు అర్థమలేదండి, అతను నా ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ కార్ చూడండి, అతను గానీ అతను వాళ్ళ ఫాదర్ గానీ రాజధాని ఇల్లు రాజధాని కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని, అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికి ఇంటికి వస్తే ఊరుకుంటారా? ఆకలిస్తున్నారు, ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. 11 ఏళ్ళు ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగిందండి. లేవు అని అతను చూపించమనండి, ప్రూఫ్ ఉందని చూపించాలి. ఈ రోజు తప్పించుకుంటే రేపు దొరుకుతాడు కదండి. రేపు వెళ్తాను, సమాధానం చెప్పనంత వరకు నీ వదలను. చేయాల్సినంత చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను. మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు. అదే అండి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది అడగాలి. గోవాలో మేము ఒక సాంగ్ షూట్ చేసాము, అది ఎలా మ్యాచ్ అవుతుంది అంటే వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది చూడండి. దానికి మేము ఇప్పుడు ఈ రోజు కోసం అని నేను వెళ్ళి ఇప్పుడు గోవాకి వెళ్ళి షూట్ చేయను కదా. మేము 7 minutes సాంగ్ అన్నది షూట్ చేసాము. అది ఇంకోటి కూడా ఎడిటెడ్ అయింది, బట్ మేము అప్లోడ్ చేయలేదు. నాకు కూడా 9 Productions ఛానల్ నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అప్పుడు తీసుకున్న ఒక ఛానల్ దే. అండ్ ఆయన ఒక హీలర్ అంటే థెరపిస్ట్. ఒక థెరపిస్ట్ ని పట్టుకొని కదా పెట్టారు డ్రగ్ అని మాట్లాడేస్తే తప్పు. అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ వాళ్ళకు ఉంది. అంటే శేఖర్ భాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిముత్యము, మగవాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతని ప్రొఫెషన్ లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు. పెళ్లి కాకుండా మొగుడు ఎలా అంటారు అంటే బహిరంగంగా మీరు పెళ్లి చేసుకోలేదు కదా. అవునండి, ఇప్పుడు పెళ్లి అన్న కాన్సెప్ట్ మీరు చెప్పలు తీసుకొని కొడతారో ఊరి నుంచి అది నేను ప్రూవ్ చేసుకుంటాను. అదే అండి, ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, వదిలేస్తాడు తెలుసుంటే రిజిస్ట్రేషన్ చేయించుకునేదాన్ని అంత నమ్మాను నేను అతను.